నమస్కారం ప్రజలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, ఇది ఏంటంటే మీ అందరికీ మంచి పని చేసేది ఇది. మనందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పే కోరుకునే మనిషి నేను. ఈ భారత లేబర్ ప్రజా పార్టీ అధ్యక్షును మరియు ఏఎల్ఎన్ న్యూస్ ఛానల్ ఎండి కూడా నేను. ఒక వార్తలు చెప్పకుండా ఇవన్నీ చెప్తారంటే చూడండి, వార్తలు దాదాపు 100 టీవీలు ఉన్నాయి. మన ఛానల్ కూడా వార్తలు చెప్తాము, అన్నీ హెల్త్ది కానీ ఏదైనా సజెషన్ బిజినెస్ రూపం కానీ అన్నీ చెప్తూ ఉంటాను నేను. ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, మీరు ఏది చేసినా మనం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం రాజకీయ నాయకులు నమ్మేస్తున్నాం. ఫస్ట్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రాజకీయ నాయకులకి నమ్మున్న తర్వాత ఒక్కసారి వాళ్ళ ఇల్లులు, వాళ్ళ వాకీలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళు ఎన్ని ఉన్నాయో ఏమున్నాయో మీరు చూడండి. నేను కాదట్లేదు, మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టట్లేదు, మీకు ఊరికే చెప్పడం. కాకపోతే దీని అర్థం ఏంటంటే అది ఎవరు సొమ్ము, ఎవరు వాడుకుంటారు అనేది ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మీ మీదే కేసు అయింది, గవర్నమెంట్ వెహికల్ వేసుకొని పోతారా? మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన మీద కేసు అయింది, ఆయన గవర్నమెంట్ వెహికల్ వాడుకుంటాడు. గవర్నమెంట్ వెహికల్ అంటే గవర్నమెంట్ అంటే ఎవరు? మనము, ప్రజల గవర్నమెంట్. ప్రజల గవర్నమెంట్ అన్నప్పుడు ఆయన ఎట్లా వాడుకుంటాడు అనేది మీరు ఎవరు వాడగట్లే. ఇప్పుడు ఆయన ఓన్గా పోతాడు, ఫ్యామిలీతో నేను పోయినప్పుడు ఆయన కార్ వేసుకొని పోవాలి. లేకపోతే ఆయన ఏదైనా ఆయన మీద పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, ఆ కేసుల మీద పోయినప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన ఓన్ కార్ వేసుకొని పోవాలి. ఆస్తులు మన దగ్గర తిన్నాయి ఆస్తులే కదా, దాంట్లో కార్లు లేవా? బోలెడు కార్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు. కాబట్టి నేను చెప్పేది అంటే దీనికి మీరందరూ అడగాల్సిన బాధ్యత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు అందరూ కలిసి ఆయనకి అడగాల్సిన బాధ్యత మనకు ఉంది. గుర్తుపెట్టుకోండి, మనదే వెహికల్ వాడుకుంటాడు, గవర్నమెంట్ సొమ్ము వాడుకోకూడదు. కేసు ఆయన మీద ఉంది, ఎన్నో కేసులు ఉన్నప్పుడు ఆయన ఓన్గా తిరగాలి, ఓన్గా చేసుకోవాలి. ఆయన సొంతంగా కారు వేసుకొని పోవాలి, లేకపోతే ఎట్లా పోవాలో అట్లా వెళ్ళాలి తప్ప మన గవర్నమెంట్ సొమ్ము వాడకూడదు. ఒకటే, గవర్నమెంట్లో నేను ఇప్పుడు ఉన్నాను, నేను గవర్నమెంట్లో ఉన్నాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. మీరు చేసే పని అది చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది పెడతారు. ప్రజల సొమ్ము అడ్డగోలుగా వాడకండి. మా ప్రజల సొమ్ము మీరు అడ్డగోలుగా వాడి మీరు ఆస్తులు సంపాదించుకొని మీరు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఏంటంటే ఇది చూపించాలి. నేను ఆస్తి అంత ముందు నేను నా తాత ఆస్తి ఇది, నా ముత్తాత ఆస్తి ఇది, మా తండ్రి ఆస్తి ఇది, నిన్ని కోట్ల ఆస్తిపరుణ్ణి, మీ ఆస్తిని నేను తినట్లేదని చెప్పేసి బోర్డు మీద పెట్టు. ఎందుకు ప్రజల సొమ్ముని ఎందుకు వాడుకుంటారు మీరు? మీకేమో అవసరం? కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది మంచిది కాదు. ఈ ప్రజలకు అందరికి వెళ్ళిపోద్ది ఇది. నేను ఖచ్చితంగా మంచి మాటకే పంపిస్తున్నాను, మిమ్మల్ని చెడు అని ఏమంటలేదు. మా ప్రజల సొమ్ము వాడొద్దు. ఇప్పటికీ చాలా లాస్ ఉంది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ చేస్తున్నారు. ఈ బంగారం తెలంగాణ కాదు, ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజల సొమ్ము వాడకండి, ప్రజల సొమ్ము తినకండి, మా సొమ్ము మీరు వాడుకోకండి. దయచేసి వాడకండి, ప్రజల సొమ్ము వాడకండి, తెలంగాణ సొమ్ము. కాబట్టి మీ ఏదైనా ఉంటే మీ సొంతంగా ఓన్గా పని ఉంటే మీరు ఖచ్చితంగా మీరు మీ కారు వేసుకొని పోండి. మా ప్రజల సొమ్ము వాడకూడదు అని చెప్పేసి మా మిత్రులు చాలా మంది అడుగుతుంటే నేను వీడియో చేసి పంపిస్తాను. మీరు అది చూసి మీరు మారిపోయండి అని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.